సమయంలో నాకు భాషల వరం కావాలని ఆశగా ఉంది. నేను ఏ విధంగా ఆ భాషల వరాన్ని పొందుకోవాలని సహోదరి ప్రశ్న అడుగుచున్నారండి. మా దేవుడిని అడుగుతున్నారు కదా. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో తండ్రిని అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మని ఇస్తానండి. అన్ని భాషలు అనేవి ఎలా వస్తాయి? ప్రభుని స్తుతిస్తూ ఉండగా వారు ఏక మనస్కులై దేవుని స్తుతిస్తుండగా ఆత్మ వారికి ఇచ్చిన వాక్శక్తి కొలది అన్ని భాషలు మాట్లాడారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనంలో వారు ఏకముగా కూడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు అన్నది. చూడండి, ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండ్రి. దేవునికి ఏం చేస్తున్నారంట? స్తోత్రం చేయుచున్నారు. స్తోత్రం చేయుచుండది. ఆ స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లోనే వారి మీదకి పరిశుద్ధాత్మ రావడం, అన్ని భాషలు మాట్లాడడం జరిగింది. ఇది అపోస్తలుల 2వ అధ్యాయం 1-4 వచనం వరకు. మనకు కూడా అలా అగ్ని కనిపిస్తుందా? అగ్ని నాలుకలు కనిపిస్తే అలాగేం ఉండదు. చూడండి, అపోస్తల కార్యం ఈ వచనాలు చదువుకోండి. 8వ అధ్యాయం 16-17లో అపోస్తలుడైన పేతురు, యోహాను చేతుల నుంచి ప్రార్థించగా వారందరూ అన్ని భాషలతో మాట్లాడారు, ఆత్మతో నింపబడ్డారు. అపోస్తల 10వ అధ్యాయం 44 నుండి 46 వచనం వరకు వారు వాక్యం శ్రద్ధగా వినుచుండగా ఆత్మ వారి మీద దిగి వచ్చిన వారందరూ అన్ని భాషలు మాట్లాడారన్నది. అలాగే లేఖనాల్లో మనం చదివితే అపోస్తల కార్యం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో వారు బ్యాప్టిజం పొందిన తర్వాత పౌలు గారు ప్రార్థిస్తుండగా ఆత్మదేవ్ వారిని తాకగా వారు దేవుని స్తుతిస్తూ ఉండగా అన్ని భాషలు మాట్లాడారు, ప్రవచనాలు కూడా వచ్చాయి. సో మీకు ఆసక్తి ఉంది, అపేక్షించమన్నాడు. 1 కొరింథీ 14వ అధ్యాయం 1-2 వచనాల్లో పరిశుద్ధాత్మ వరములను అపేక్షించమన్నాడు. మరి ఆత్మలో మాట్లాడడం, ఆత్మలో ప్రార్థించడం అనేది అద్భుతమైనటువంటి విషయమే. ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఆసక్తితో అపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరం అపేక్షించండి. మరి భాషా వరం వల్ల ఏం కలుగుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. 14:2 వచనం. మీరు దేవుని కంటిన్యూగా స్తుతిస్తుండండి. ప్రభువా నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని ఆ స్తుతిస్తూ ఉండగా చూడండి, వాక్యం సెలవిస్తుంది, పదాల్లో నత్తివారి పెదవుల ద్వారా అంటే నత్తి రావచ్చు, నాలుక తడబడవచ్చు, తర్వాత అన్య భాషగా మారే అవకాశం ఉంది. ఇది ఎక్కడుందండి ఈ వచనం అంటే యెషయా 28:11లో అన్ని జనులు అంటే అన్య భాషలు మాట్లాడే ముందు నత్తివారి పెదవుల ద్వారా అంటాడు. నిజమే, అలసిన వారికి నెమ్మది కలిగి చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. నత్తివారి పెదవులేంటి అంటే స్టామరింగ్ లిప్స్ అంటాం. నత్తి వస్తుంది. స్తోత్రం చెప్తుంటే స్తుతి రాకుండా మీకు తడబడుతూ మీ నాలుక మరొక మాటలోకి వెళ్తున్నప్పుడు కంగారు పడద్దు. తండ్రిని ఏమడిగాడు అదే ఇస్తాడు దేవుడు. చేపను అడిగితే చేపకు బదులుగా పామునివ్వడు కదా. మీరు మీ పిల్లవాడు గుడ్డుని అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలినివ్వరుగా. మీరు పరిశుద్ధాత్మని అడిగితే పరిశుద్ధాత్మనే ఇస్తాడు దేవుడు. సో మీ నోటి నుండి అన్ని భాషలు కూడా వస్తాయి. దేవుని స్తుతిస్తున్నాడు కంటిన్యూగా. దేవా నాకు ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, వరమనిచ్చినందుకు స్తోత్రం, అన్ని భాషలు మాట్లాడే కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రం అంటే స్తుతిస్తుండండి. దేవుడు ఆ వరాన్ని మీకు దయచేస్తాడు. ఆమేన్. పూర్ణ హృదయంతో స్తుతించండి, పూర్ణ ఆత్మతో స్తుతించండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ షారోన్ గారు నంద్యాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, నాకు కొన్ని శరీర సంబంధమైన బలహీనతలు ఉన్నాయి. మరి శ్రమల దినాల్లో ఉపవాసం ఉన్నప్పుడు పాలు త్రాగవచ్చని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మీరు అన్నారు కదా, శరీర బలహీనత ఉన్నప్పుడు మరి నేను ఉపవాసం ఉండాలని ఆసక్తి ఉంది, ఆహారం తినకుండా ఉంటాను, కానీ మిల్క్ తీసుకోవచ్చా అని. మరి మీరు ఏ వయసు వారు, పెద్ద వయసు వారు అయితే మీ శరీరం మీకు ఉపవాసానికి అనుకూలించకపోతే మీరు ప్రార్థనలో ఉండండి. 40 రోజులు ప్రార్థన చేయండి. ఓకే. షుగర్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు, ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, మరి నీరసంగా బలహీనంగా ఉన్నటువంటి వారు, హిమోగ్లోబిన్ 4% అంటే కనీసం 6 పాయింట్స్ ఉందనుకోండి, చాలా డేంజర్. మీలాంటి వాళ్ళు ఫాస్టింగ్ ఉండక్కర్లా. మీరు తినండి, ఆహారం తినండి,
ప్రార్థనలో ఉండండి. తినినను ప్రభువారమే, తినకపోయినా ప్రభువారం. 40 రోజులు ప్రార్థనలో ఉండండి. మరి మిగిలిన వారు ఆరోగ్యంగానే ఉన్నాను, నేను అన్ని విధాలుగా బాగానే ఉన్నాను, దేవుడు నన్ను కృపతో కాపాడుతున్నాడు, నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను, ఉండండి. 40 రోజులు ఫాస్టింగ్ ఉండే అవకాశం ఉంది. ఇలా ఉండకపోతే దేవుని ఉగ్రత వచ్చేస్తుందా, దేవుని కోపం వచ్చేస్తుందా? మన దేవునికి 10 చేతులు, చేతికి ఒక ఆయుధం, చేతికి ఒక చక్రం పెట్టుకొని లేడు. ఆయన ప్రేమమయుడు, కనికరం గలవాడు. నేను బలిని కోరట్లేదు కానీ కనికరంనే కోరుచున్నా అన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు తండ్రి, మన ఆయన బిడ్డలం. అయితే ఉపవాసించాలని అనుకున్న వారు ఉండండి. ఉపవాసం లేనివారు ఉండలేకపోతున్నాం అన్నటువంటి వారు మీరు ఎంతవరకు ఉండగలరు అంతవరకు ఉండండి. కొంతవరకైనా మేలే కదా. గుడ్డి కన్నా మెల్లబెటర్ అంటారు. అసలు లేకుండా ఉండడం కంటే ఒక ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటానండి. షుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేలాగుంటే మాత్రం ట్యాబ్లెట్ వేసుకొని ఆహారం తినకుండా ఉండకూడదు. ట్యాబ్లెట్ లేకుండా మీరు ఉండగలిగితే ఆహారం ఉపవాసం ఎంతవరకు డాక్టర్స్ పర్యవేక్షణలు అడగండి. మీరు వెళ్తున్నటువంటి వైద్యులు మీకు తెలియపరుస్తారు ఎంతవరకు నేను ఫాస్టింగ్ ఉండొచ్చు అని చెప్పి. ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న కృపాగారి ఫ్యామిలీ ఏలూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు తలస్నానం చేయాలా అని ప్రశ్న అడుగుతున్నారండి. వినండి, దేవుని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-17లో నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటే ఉంది, మొహం కడుక్కోమనుంది. కాబట్టి మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఉపవాసం ఉన్నప్పుడంతా తలంటి స్నానం చేయాలి. అక్కడ మీరు గ్రహించారా? బాగా అర్థం చేసుకోండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖం ముక్కలై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖమును విచారం చేసుకుందరు. మీరైతే అలా ఉండకూడదు. వారి ఫలం పొంది ఉన్నారని వారికి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 17వ వచనంలో ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కోమన్నాడు. తల అంటుకొని ముఖం కడుక్కోవడం అంటే ఏంటి? మన భాషలో, వాడుక భాషలో తల అంటుకొని అంటే ఏంటి? తలస్నానం చేసి. అది కాదు దాని అర్థం. అయితే మనం అలా అనేస్తున్నాం. తలంటుకొని అన్నప్పుడు తలస్నానం అనుకుంటున్నాం. తలస్నానం కాదు అది. ఏముంది చూడండి, ఇంగ్లీష్లో చూడండి. బట్ వెన్ దౌ ఫాస్టెస్ట్ అనాయింట్ దైన్ హెడ్ అండ్ వాష్ దై ఫేస్. ఏంటంట? అనాయింట్ దైన్ హెడ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నూనెతో నా తల అంటి అన్న మాట మీరు ఎక్కడ చదివారు? 23వ కీర్తనలో ఉంటుంది. నూనెతో నా తల అంటి. అసలు ఇంగ్లీష్ నుండిగా తెలుగు భాషలోకి తర్జుమా అయింది. కాబట్టి నూనె తల మీద రాసుకొని ముఖాన్ని కడుక్కోమని. ఒకవేళ మీరు అది కరెక్ట్ కాదనుకుంటే మీరు తెలుగు భాషలోనే అనుకున్నట్లయితే చదవండి, నీ తల అంటుకొని నీ మొహం కడుక్కోమని. ఎవరైనా తలంటి స్నానం చేసుకున్నానంటే మరి మొహం కడుక్కున్నామని అడుగుతారు మీరు? అడగవండి. ఏం బ్రదర్ ఏం చేశారంటే తలంటి స్నానం చేసుకున్నానండి అని అనుకోండి, మరి మొహం కడుక్కుని రండిపోండి అంటారా? లేదండి, అడగవండి. తలంటుకున్నప్పుడు ఏం కడిగారు? మొహం మీద కూడా నీళ్ళు వస్తాయి, మొహం కడిగినట్టే కదా. మరి తల అంటుకొని మొహం కడుక్కోవడం అంటే ఏంటి? అనాయింట్ దైన్ హెడ్ విత్ ఆయిల్ అంటే తల మీద నూనె రాసుకుని మొహం కడుక్కోమని. ఇది ఎప్పుడు చేస్తాం? డ్యూటీకి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు, ఆరోగ్యంగా మరి బయటికి వెళ్ళేటప్పుడు మీ తల మీద నూనె రాసుకొని చక్కగా తలదూకొని మొహం కడుక్కొని వెళ్తారు. ప్రభు ఎందుకు అలా ఉండమన్నాడు? ఎదుటి వారికి తెలియదు మీరు ఫాస్టింగ్ ఉన్నాడు. మీరు దిట్టంగా అనిపిస్తారు, బాగానే తిని ఉన్నాడు, బాగానే తిన్నారు, భోజనం చేశారు, నీరసంగా ఉండరు మీరు. మీరు ఆరోగ్యంగా కనిపిస్తారు కాబట్టి వారు మిమ్మల్ని అడగరు. కనుక నీ వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఇది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన. సమాజంగా కూడుకున్న ఉపవాస ప్రార్థన అది అందరికీ ప్రకటించి అందరూ కలిసి చేసే ప్రార్థనను సమాజంగా ఉపవాస ప్రార్థన అంటారు. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఎవరికి చెప్పకుండా చేసేది. సమాజంగా కూడుకున్నప్పుడు సమాజం అందరికీ ప్రకటించి, వ్రత దినం ప్రకటించండి, ఉపవాస దినం ప్రకటించమన్నాడు. ప్రకటించి మరీ ఫాస్టింగ్ చేయమన్నాడు. కొందరు ఒక వచనాన్ని పట్టుకుని వేలాడుతుంటారు, వారికి సరిగా అర్థం కాదు వాక్యం. యోవేలు 2వ అధ్యాయం 13వ వచనం నుండి
28వ వచనం వరకు వ్రత దినం ప్రకటించింది, ఉపవాస దినం ప్రకటించింది, పెళ్లి కుమారుని రమ్మనండి, పెళ్లి కుమార్తెను అంతఃపురంలో రమ్మనండి, అందరూ ప్రార్థన చేయాలి, పిల్లలు పెద్దలు. మరి ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం ఉన్నారు 3 రోజులు. చాటించారు యూదుల మధ్యలో, ఉపవాసం ఉండబోతున్నాం, 3 రోజులు మనం ఉపవాసం ఉండాలి. దేశంలో ఉన్న యూదులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రకటించారు. అందరూ కలిసి ఉపవాసం ఉండాలంటే మరి అందరికీ తెలియాలి కదా. మరి దేవుడు జవాబు ఇచ్చాడా? ఇచ్చాడు. ఎస్తేరు గ్రంథంలో, యోనా గ్రంథంలో అక్కడ కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అందరూ దేశమంతా రాజుగారు చెప్పారని చెప్పి ప్రకటించగా అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఉపవాసం రోడ్ల మీదకి వచ్చి మరి ఉపవాసం ఉంటారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడుగా. దానియేలు ఒంటరిగా చేస్తాడు. అది 21 రోజు చేసిన ప్రార్థన 9వ అధ్యాయంలో. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. యేసు ప్రభువారు 40 రోజులు 40 రాత్రులు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. పౌలు గారు ఉపవాసం ఉన్నారు. మరి అపోస్తులు కలిసి ఉపవాసం ఉన్నారు, పెద్దలందరూ కలిసి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో అక్కడ మరి ప్రకటించుకున్నారుగా. ఆ పేతురు గారు రండి, యోహాన్ గారు రండి. పౌలు అప్పుడు ఇంకా సేవకుడు అవలా. పౌలు గారు రావాలి, మీరు కూడా ఫాస్టింగ్ ప్రేయర్కి. బర్నబాస్ మీరు కూడా సేవలోకి రావాలి, ఆ ఉపవాస ప్రార్థనలకు రమ్మని. వాళ్ళు జస్ట్ బిలీవర్లుగా వచ్చారు, ప్రభుని నమ్ముకున్న వారిగా వచ్చారు, అపోస్తులుగా రాలేదు. ఆ ఉపవాస ప్రార్థనలు ఉంటుండగా ప్రభు ఏర్పరచుకున్నాడు ఎవరిని? పౌల్ని, బర్నబాస్ని. సో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు ప్రార్థించండి. ఉపవాస ప్రార్థనలో ఆత్మీయంగా ఎదుగుదలకు, దేవునికి బాగా దగ్గర అవడానికి, ప్రార్థనలు బలపడడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి. అంతేకాకుండా మీకు ఎదురైనటువంటి అనేక గడ్డు సమస్యలను జయించటకు దేవుడి ఉపవాస ప్రార్థనలు దయచేయను గాక. ఆమేన్. మీ ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ రాసుకోండి. ప్రార్థన మానవద్దు, పట్టుదలతో ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న ప్రశాంత్ గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారండి. ట్రైబల్ పీపుల్స్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నవారికి సువార్త తీసుకువెళ్ళడానికి మార్గం లేని ప్రదేశాల్లో ఉన్న మనుషులకి ఏ విధంగా వారు రక్షించబడతారు, రక్షణలోకి వస్తారని ప్రశ్న అడుగుతున్నారండి. ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, వారు కొంతమంది అండమాన్ నికోబార్ దీవుల్లో, అదేవిధంగా మార్గం లేనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి మనుషులకి సువార్త ఏ విధంగా తీసుకువెళ్తారు, వారు ఏ విధంగా రక్షణలోకి వస్తారని ప్రశ్న అడుగుతున్నారండి. వారు ఎలా రక్షించబడతారండి? వినండి, గవర్నమెంట్సే ఆపుతున్నాయి. నేను అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ జరవా అనే ఒక గ్రూప్ ఉంటుంది, తర్వాత ఇంకా రకరకాల గ్రూప్స్. వాళ్ళు కొంతమంది అడవిలో ఉండిపోయారు. వాళ్ళు చూస్తే ఆఫ్రికన్స్లా ఉంటారు. ఆఫ్రికన్స్ని వాళ్ళని పక్కన పెడితే అచ్చం ఆఫ్రికన్ వ్యక్తులాగే ఉంటారు. వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు వాడల్లో చాలామంది జనాల్ని, పేద దేశాలను తీసుకువెళ్ళి వారు ధనిక దేశాల్లో కట్టడాలకు వాడుకుంటున్నప్పుడు వీళ్ళని ఒక దగ్గర పెట్టి వాళ్ళు పారిపోకుండా ఇలాంటి ద్వీపాల్లో పెట్టేవాళ్ళు. అక్కడుంచి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎవరికి అవసరం ఉందో వాళ్ళని తీసుకెళ్తుండే ఏ ప్రాంతాలకు. అలాంటి గ్రూప్లోనే ఒక గ్రూప్ లాంటిది ఈ గ్రూప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియన్స్, అండమాన్ మన ఇండియాలోనే ఉంది, కానీ మన ఇండియన్స్ లాగా ఉండరు వాళ్ళు, అచ్చం ఆఫ్రికన్స్ లాగే ఉంటారు. అడవిలోని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో కూలి పనులకి, పొలం పనులకి, కట్టడాలకి వాడేవాళ్ళు. ఆఫ్రికా భయంకరమైన కీకారణ్యం కదా. తీసుకొచ్చిన గ్రూప్స్ అన్నింటినీ అడవిలో వదిలేసేవారు అండమాన్లో. అక్కడ వాళ్ళు ఎవరికి నచ్చిన గ్రూప్లో ఆ ప్రాంతంలో ఉంటుండేవాళ్ళు. లాస్ట్కి వారిని అక్కడ వదిలేసినట్టున్నారు. దాని గురించి ఇప్పుడు మనకు డీప్గా ఆలోచించనక్కర్లేదు. కానీ ఆ గ్రూపు సివిలైజ్డ్ కాదు, అలా ఉండిపోయారు. తర్వాత బ్రిటిష్ పాలన అయిపోయింది. మరి జనావాసంలో ఉన్నటువంటి వాళ్ళంతా చక్కగా ట్రైనింగ్ అయిపోయి మరి సివిలైజ్డ్ అయ్యారు. జనావాసాలకు రాకుండా అడవుల్లోనే ఉండిపోయిన వాళ్ళు వాళ్ళ జాతిని కాపాడుకుంటూ ఎవరి చేతికి అందకూడదని ఆ అడవిలో వాళ్ళకున్నటువంటి ఆ పద్ధతులు అలాగే ఉంచేసుకున్నారు. వాళ్ళ మధ్యలో సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళకి చంపడానికి వస్తున్నారేమో, వీళ్ళంతా మమ్మల్ని నాశనం చేస్తారేమో మా తెగని అన్న భయం వాళ్ళ లోపల ఉండిపోయింది. కాబట్టి వాళ్ళు బాణాలు వేసి కొట్టేస్తుంటారు. మరి వాళ్ళందరూ ఆత్మల రక్షణ ఎలా పడతాయి? దేవుడు అజ్ఞాని కాదు నాన్న, దేవుడు బుద్ధిహీనుడు కాదు, మహాజ్ఞాని, మానవులు చేసినవాడు, మానవ ఆత్మను పెట్టినవాడు.
కాబట్టి ప్రతి ఆత్మకు మనస్సాక్షిని పెట్టాడు. ప్రతి మనిషిలో ఏముంది? మనస్సాక్షి అండి. నువ్వు మనిషివేనా, నీకు మనస్సాక్షి ఉందా అన్న మాట విన్నావు ఎప్పుడైనా? విన్నామండి. అంటే ఏంటి అర్థం? ఎప్పుడైనా గేదెను కానీ ఆవును కానీ చూసి కుక్కను కానీ, కుక్క నీకు మనస్సాక్షి ఉందా అని అడిగావా? లేదండి. గేదెని ఆవుని నీకు అసలు మనస్సాక్షి అంటూ ఉందా గేద అన్నావా? లేదండి. ఎందుకని? గేదెల్లో, ఆవుల్లో, పశువుల్లో, పక్షుల్లో ఏముండదు? మనస్సాక్షి ఉండదు. కాబట్టి మనిషిని మాత్రం అడుగుతారు, నువ్వు అసలు మనిషివేనా, నీ మనస్సాక్షి ఉందా అంటే మనిషిలో మనస్సాక్షి పనిచేస్తుంది. అడవిలో ఉన్నవాడికైనా, అరణ్యంలో ఉన్న, లోయల్లో ఉన్న సువార్త అసలు అందిన వాడికి దేవుడు ఎలా తీర్పు తీస్తాడు? మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం విన్నటువంటి యూదులకు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. సువార్త విన్నాక రక్షించబడిన వారందరికీ మనం ఆ తీర్పును దాటిపోయాం ప్రభుని బట్టి. సువార్త విని కూడా ధిక్కరించి మాకు ఈ సువార్త అక్కర్లా, ఈ ప్రభు అక్కర్లా, నేను పాపం చేస్తే ఆయన రక్తం కాల్చినటువంటి ఆయన రక్తం నాకేం ఉపయోగపడుతుంది అనేటువంటి మూర్ఖులందరికీ వాళ్ళ నెత్తి మీద వాళ్ళ తీర్పు వాళ్ళే తెచ్చుకుంటారు. ఓకే, విని కూడా వాళ్ళు ధిక్కరించారు. మరి అసలు వినని వారి సంగతి ఏంటి? వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకు మంచి మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, మరి యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారిలో నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటాం. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని అపోస్తలుడైన పౌలు అన్నాడు. మనం మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. సో అన్ని జనులు సువార్త ఇంతవరకు వినలేదు ఎక్కడ. వాళ్ళ ఆత్మల సంగతి ఏంటి? దేవుడు అన్యాయస్తుడు కాదుగా, వాళ్ళ ఆత్మలు కూడా న్యాయం తీరుస్తాడు. వారికి అవకాశం ఇస్తాడు. ఏమని? సువార్త చెప్పే ఏంజల్స్ ఉంటాయి నాన్న. ఏంజల్స్ కూడా సువార్త చెప్తాయా? చనిపోయిన వారికి పరిచర్య చేయుటకు దేవుడు తన దూతలను వాడుకుంటాడు. లాజరు చనిపోయినప్పుడు అతని దేవదూతలు వచ్చి తీసుకెళ్లారా, పాస్టర్ గారు వచ్చి తీసుకెళ్లారా పరదేశికి? దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. కాబట్టి పరిచర్య చేసే దూతలు ఉన్నాయి. చనిపోయిన వారి ఆత్మలను తీసుకెళ్ళడానికి దేవుడు పంపిస్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో లాజరు చనిపోయినప్పుడు దేవుడు తన దూతలను పంపాను అతని ఆత్మను తీసుకురమ్మని. శరీరాన్ని ఎవరో పాతిపెట్టారు ఊర్లో వాళ్ళు, ఆత్మను మాత్రం దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయి. అప్పుడు దేవదూతలు మాట్లాడవా? లాజరు అడుగుంటాడుగా, ఎవరండి మీరు, నేను ఎప్పుడు చూడలేదంటే, దూతలమయ్యా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. ఇలాగే రక్షింపబడనిటువంటి వాళ్ళు సువార్త ఎప్పుడు విన్న వారికి ఈ దూతల ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. వారు నమ్మితే వారి రక్షణ, తిరస్కరిస్తే నరకం అని చెప్పి మనం సువార్త చెప్పడం మానేద్దామా? లేదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు నా శిష్యులుగా ఉండండి అన్నాడు. ప్రభు మిమ్మల్ని వాడుకుండుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న బ్రదర్ కుమార్ గారు నెల్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. పలుమార్లు పాపం చేసిన వ్యక్తికి జీవ గ్రంథంలో వాని పేరు రాయబడుతుందా లేదని అని సహోదరులు ప్రశ్న అడుగుతున్నారండి. అంటే మీరు పడిపోయినప్పుడంతా తుడిచేసి, మళ్ళీ మీరు ప్రార్థన చేయగానే మళ్ళీ రాసి, మళ్ళీ పడిపోతే మళ్ళీ తుడిచేసి, ఇలా తుడుస్తూ రాస్తూ ఉంటాడనా? అలా ఉండదు నాన్న. రక్షణ పొందావు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు, నీ పేరు జీవ గ్రంథం ముందు రాయబడింది. అయితే శోధనలో పడుతున్నాను, శోధనలో పడిపోతున్నాను, లేస్తున్నాను, పడిపోతున్నాను, లేస్తున్నాను, దానికి లింక్ పెట్టద్దు. నువ్వు ఇప్పుడు నీకు పెళ్లి కాలేదనుకుంటాను, పెళ్లి అయింది అనుకో, నీకు బిడ్డ కుమారుడు పుట్టాడు అనుకో, నీ కుమారుడు పుట్టగా నడుస్తాడా? నడవడండి. గట్టి చెప్పాలి. నడవడు పాస్టర్. నడవలేదు కాబట్టి అప్పుడప్పుడు నడకొచ్చింది, కొంచెం నడిచాడు, 2 అడుగులు వేసాక ఏం చేస్తాడు? పడిపోతూ ఉంటాడు. పడిపోయినప్పుడు అయితే నువ్వు నా కొడుకు కాదురా అని బయటికి విసిరేస్తారా? ఏం చేస్తావు? లేపి నడిపించడానికి చూస్తావు. లేపి నడిపిస్తావు, చేతినిస్తావు, నడవడం నేర్పిస్తావు, ఎలా అడుగులు వేయాలో నేర్పిస్తావు. నువ్వు బాగా నడుస్తుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పి ఆనందిస్తావు, నా కొడుకు నడుస్తున్నాడని. మంచం కోడి పట్టుకునో లేకపోతే గోడను పట్టుకునో నెమ్మదిగా నడుస్తున్నప్పుడు తను చేయించి మరి నడిపిస్తాడు తండ్రి తల్లి. బాగా నడవగలిగినప్పుడు ఆ రోజు పెద్ద పండగే వాళ్ళకి, నా కొడుకు ఈరోజు నడుస్తున్నాడు, నా కుమార్తె ఈరోజు నడుస్తుందని. అలాగే దేవుడు కూడా తన బిడ్డలు మారు మనసు పొంది రక్షణలో ఎదిగి నిలబడడం నేర్చుకుని
నడవడం కూడా నేర్పిస్తాడు దేవుడు. ఆ ఆశ మీలో ఉండాలి, దాహం మీలో ఉండాలి. నేను సాధకుడు సాతానుడు ఉన్నాడు, అటు శోధిస్తాడు, నేను పడిపోతాను, అటు శోధిస్తాడు, నేను ఏంటది? వాడు ఉన్నాడు, వాడు పని వాడు చేసుకుంటాడు. మనకి వాడికి సంబంధం లేదే. మనం ప్రభు బిడ్డలం కనుక మనం ప్రార్థించుకొని దేవుని వాక్యం నేర్చుకొని, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉందనుకో ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభా నన్ను సరిచేయమని చెప్పి అడిగి, నన్ను నిలబెట్టిన ఆయన స్థిరపరచు, నన్ను నీ ఆత్మబలంతో నింపమని ప్రార్థన చేస్తే స్థిరపరచబడతారు. ఒక మాట చెప్తాను, మీరు బకెట్ నీళ్ళు ఎత్తలేకపోయారనుకోండి ఈరోజు, కాబట్టి ఇక మీ జీవితంలో ఎప్పుడు బకెట్ నీళ్ళు ఎత్తలేరా? ఎత్తగలమండి. 2 బకెట్లతో నీళ్లు మోయలేని వారు జీవితంలో ఇంకెప్పటికీ 2 బకెట్లతో నీళ్లు మోయలేరా? మోయగలమండి. ఎప్పుడు మోస్తారు? రానున్న రోజులు మోయగలిగిన శక్తి రోజు ప్రాక్టీస్ చేస్తే కొద్ది రోజుల తర్వాత ఈజీగా మోసేస్తారు. మొదటి రోజు మోయలేకపోయారు, తర్వాత 10 రోజుల తర్వాత ఈజీగా మోయగలిగారు. ఎందుకని? ఈ 10 రోజులు ఏం జరిగింది? ప్రాక్టీస్ అనేది జరిగింది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఈరోజు నువ్వు గెలవలేని దాన్ని రోజు నువ్వు ప్రార్థన వాక్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు రేపు గెలుస్తావు. ఆమేన్. ఇంకా అసలు కళ్ళు మూసుకొని నువ్వు దేవుళ్ళ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు, దేవుడి కాపుదలు ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు నీకు డ్రైవింగ్ రాదు, సైకిల్ ఎక్కితే పడిపోతుంటావు, బైక్ నడిపించాలంటే బ్యాలెన్స్ తప్పి పడుతుంటావు. కానీ నువ్వు అది కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాక అసలు బండి నడుపుతున్నా అన్న ధ్యాస కూడా లేకుండా, ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? హ్యాండిల్ చూసుకుంటూ ఉంటారు. ముందుకు చూడరంటే హ్యాండిల్ చూస్తాడు. హ్యాండిల్ గారు నువ్వు చూడాల్సిన ముందుకు చూడు. డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఈజీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు చేస్తున్నట్టే అనిపించదు వాళ్ళకి. ఎందుకని? అలవాటు అయిపోయింది, జయించగలిగారు, పడిపోట్ల. అదే స్టార్టింగ్లో ఏమైంది? సైకిల్ అయినా బైక్ అయినా ఒడిదిడుకులు గురయ్యారు, పడబోయారు. ఇక నేను ఎప్పటికీ పడిపోతానని వదిలేస్తారా సైకిల్ ప్రాక్టీస్ చేయకుండా? లేదండి, ప్రాక్టీస్ చెప్పాలి. చేస్తూనే ఉంటాం. నేను ఒక మాట అడుగుతాను, ఎంతమంది సైకిల్ తొక్కడం వచ్చు? చేయి చూపించండి. ఓకే, మీరు సైకిల్ డైరెక్ట్గా మీ చేతికి రాగానే తొక్కేశారా, కింద పడ్డారా? కింద కూడా పడ్డామండి అప్పుడప్పుడు. అసలు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి చూపించండి. పడలేదంటే నీకు సైకిల్ రాదని అర్థం. అంటే కావాలని పడినక్కర్లా, అది బ్యాలెన్స్ నీకు తెలియదు, నీ మైండ్కి అర్థం కాల, నీ చేతులకి అర్థమయ్యేదాకా పడిపోతున్నావు, మళ్ళీ నిలబడుతున్నావు. అయితే నువ్వు ప్రయత్నం చేసావు, చూసా నేను ఎలాగైనా సైకిల్ తొక్కాలి, ఆ పట్టుదల ఉందే, నేను పడిపోకుండా నడపాలని, అది నీకు సైకిల్ తొక్కడం, బ్యాలెన్స్ వచ్చేసింది. బైక్ ఆత్మీయ జీవితంలో కూడా నేను పడకూడదు, నేను నిలబడాలి, నేను జయించాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ జయం నీకు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ పావని గారు నరసాపురం నుండి ప్రశ్న అడుగుతున్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే వారి క్రియలు ఎలా ఉండాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. దేవుని ఆత్మచేత నడిపింపబడే వారి క్రియలు ఎలా ఉంటాయి? ఆత్మఫలం కలిగి ఉంటారు నాన్న. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఓకే, ఆత్మ ఫలము. ఆత్మ మీలో ఉంది ఆ వ్యక్తిలో అంటే ఆ వ్యక్తిలో ఈ గుణాలు కనిపిస్తుంటాయి. ప్రేమ కలిగి ఉంటారు, మరి సంతోషంగా ఉంటారు. డబ్బున్నా లేకపోయినా, జోబు నిండినా, ఎంటీ పాకెట్ అయినా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ఆనందం ఉంటుంది వాళ్ళు. ఆనందంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, సంతోషం, సమాధానం, అందరితో సమాధాన పడతారు, దేవునితో సమాధాన పడతారు. ఆత్మ నడిపింపు కలిగిన వారు. అలాగే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారు కూడా వారు చెడుతనాన్ని విసర్జిస్తారు, చెడుతనాన్ని అసహించుకుంటారు. సామెత 8:13 వచనం, అలాగే మిగిలిన వచనాలు మీరు చదవచ్చు. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉంటారు, దేవుని ఘనపరుస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని మహింపరుస్తారు, ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ఉంటారు, బైబిల్ చదవడం, బైబిల్ వాక్యం ధ్యానించడం, ఇతరులకు దేవుని సువార్త ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఆత్మల పట్ల భారం ఉంటుంది వారికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న
గ్రేస్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా అడుగుతున్నారు పాస్టర్ గారండి. 96వ కీర్తన 9వ వచనం వాక్యం అడుగుతున్నారు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఈ వాక్య ప్రకారం పరిశుద్ధ అలంకరణ అంటే ఏమిటి అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. పరిశుద్ధ అలంకరణ అంటే అదేదో వస్తువులు తెచ్చి మన ముఖం మీద మన తల మీద పెట్టుకోమని కాదమ్మా. పరిశుద్ధ అలంకరణ స్తుతియాగం, దేవుని స్తుతించుట, దేవుని ఘనపరచుట, ప్రభుని మహింపరచుట. అలాగే పాత నిబంధనలో అయితే దేవుడు కొన్ని డ్రెస్సులు ఇచ్చాడు. ఎవరికి? ప్రధాన యాజకుడికి, లేవీలకు. వాళ్ళు దేవాలయంలో ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎలా ఉండాలి, ఆవరణ స్థలంలో ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా దేవుని గణపరచాలి, ఆ విధానము మర్చిపోకుండా దేవుడు పెట్టిన విధానంలో వారు దేవుని స్తుతించాలి. పరిశుద్ధ అలంకరణ ధరించుకోవడం అంటే అలంకరణ ఈ భూ సంబంధమైన అలంకరణలు కావు, ఆత్మ సంబంధమైనవి. చూడండి, ప్రతి స్త్రీ కూడా భక్తి గల స్త్రీలకు తగినట్టుగా మరి స్వస్థ బుద్ధి కలిగి ఉండమని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. 1 Timothy chapter 2 verse 10. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా, అంటే దైవభక్తి కలిగిన స్త్రీలు వీరు దానికి తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనొచ్చు. అలంకరణ అన్నాడు, సత్క్రియలతో అలంకరణ. అక్కడేమో పరిశుద్ధ అలంకరణ, ఇక్కడేమో సత్క్రియలతో అలంకరణ. ఏంటి సత్క్రియలు అంటే? మంచి క్రియలు. మంచి క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవడం. అలంకరించుకోవడం అంటే మళ్ళీ ఏంటి? లోక సంబంధం అలంకరణ కాదు, మంచి పనులు చేసే స్త్రీలుగా, మంచిగా మాట్లాడేవారుగా, మంచి సేవలు అందించేవారు. దోర్కా చూడండి, తన చేతులతో కష్టపడి విధవరాలందరికీ సహాయపడింది. అది సత్క్రియ. చదువుదాం దాని తర్వాత. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలని అంటాడు. మరి 9వ వచనం కూడా చదువుదాం. మరియు స్త్రీలను అణుకువ అనేది ఉండాలి. స్త్రీల్లో అణుకువ, పురుషులైనా స్త్రీలైనా మంచి అణుకువ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే సౌండ్ మైండ్ అన్నారు. మంచి ఆలోచన, మంచి తలంపులు, మంచి మాటలు, స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే, అంటే భూ సంబంధమైనటువంటి ఈ లోకంలో భయంకరమైన ఖరీదైనటువంటి వస్త్రాల కొరకు ఆశపడకుండా ఇంత సరిపోతుంది మనకి అనేటువంటి తగుమాత్ర వస్త్రాలతో, జడలతో నానేను, అంటే రకరకాల జడలు వేసుకుంటారు చాలామంది. మరి ఆఫ్రికన్స్ కొంతమంది మనం చూస్తే ఒక తలకు 150 జడలు వేస్తారు. ఒకే తలకు చిన్న చిన్న జడలు వేసుకుంటూ ఉంటారు. దానికి ఎంత టైం పడుతుంది? 2-3 గంటలు పడుతుంది. ఆ టైం మీద ఇంట్లో వండుకోవడానికి, పని చేయడానికి, ప్రార్థన చేయడానికి వాడుకోవచ్చు కదా. జరుకునే జడంటే దేవునికి ఏం కోపమేం కాదు, కానీ జడలు వేసుకుంటూ కూర్చుంటే నీ ఇల్లు ఎలా నడుస్తుంది? నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నీ భర్తకు సాయం ఎవరు చేస్తారు? అలాగే నీ కుటుంబం నడుపుకోవడానికి నీకు ఎలా వీలు పడుతుంది? ఓకే, అటువంటి లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉండకుండా స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని. మరి పురుషులకేమో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. పవిత్రమైన చేతులు ఎత్తారట పురుషులు. కోపము సంశయం మానేయాలట. ఓకే, గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ అలంకరణ అన్నప్పుడు దానికి ప్రత్యేకమైన అలంకరణ ఏదో ఉంటుందని ఆలోచించకండి. దేవుని స్తుతించుట్లో ఆత్మఫలం కలిగి ఉండండి, దేవుని గణపరచండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో దేవుని గణపరచడమే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రాణి గారు కడప నుండి ప్రశ్న అడుగుతున్నారు. మా సహోదరుడు ఇతర దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘంలో ప్రభుబల తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు తీసుకుంటున్న ఆ కప్పు మీద వైన్ అని ఉంది. అంతేకాదు చిన్నపిల్లలకు కూడా ఆ ప్రభుబల ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాక్యానుసారమైన మా సహోదరుడు తీసుకోకుండా వచ్చాడు. ఇలాంటివి తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ప్రశ్న అడుగుతున్నారు. అదేవిధంగా మరొక ప్రశ్న, ఒక వారం ప్రభుబల తీసుకోపోతే దానికి అదేమన్నా పాపమా అని ప్రశ్న అడుగుతున్నారండి. ప్రార్థన చేసుకుని భక్తి కలిగిన ఆరాధించేటువంటి వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పేటువంటి ఆ సంఘాలకు వెళ్ళమనండి. ఉంటాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఆత్మీయమైన సంఘాలు వెతకమనండి, దొరుకుతాయి. కొన్ని సంఘాల్లో సర్కిల్ లాగదే చిన్న రొట్టె లాంటిది ఇప్పుడు కంపెనీలో తయారు చేసేస్తారు.
తయారు చేసిన దాన్ని వాళ్ళు తెచ్చి గోడౌన్లో పడేసుకొని ఎన్నో రోజుల తర్వాత అది మళ్ళా వీళ్ళ చేతికి వస్తుంది. దాన్ని మళ్ళా ఏంటి వైన్తో తాగుతుంటారు. వైను అసలు మత్తు కలిగించేది ఉండనక్కర్లా. ద్రాక్ష రసము అది ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉందంటే. వైన్ అన్నప్పుడు 2 విషయాలు గుర్తొస్తుంటాయి చాలామందికి. మందు కూడా తాగొచ్చేమో అనుకుంటారు. నో. ఒకతను అన్నాడట, ఏమని, నేను వైన్ తాగితే తప్పేంటండి, ద్రాక్ష పళ్ళు దేవుడేగా చేశాడు, ద్రాక్ష పళ్ళు చేసింది దేవుడే. ఆ ద్రాక్ష పళ్ళను మురగబెట్టి ఫర్మెంటేషన్ చేసి అవి వైన్గా మారింది, దాన్ని తాగుతున్నాను. నేను తప్పేం చేస్తున్నాను, దేవుడిచ్చిన వాటిని తాగుతున్నాను కదా అని. అప్పుడు భక్తులు చెప్పాడు, నీ మీద నీళ్లు చల్లారనుకో, గుప్పటి నీళ్లు, నీకేమైనా అనిపిస్తుందండి? ఏమనిపించదండి, వర్షం పడినట్టు ఉంటుంది, నీళ్లు చల్లితే చల్లగా హాయిగా ఉంటుందండి, నాకేమవుదన్నాడు. దేవుడు చేసిన నీళ్లు కదా అని. సరే, ఆ దేవుడు చేసిన నీళ్ళే నీ మీద చల్లినప్పుడు నీకేం అవుతున్నావు కదా, ఆ నీళ్ళని నేను ఫ్రిడ్జ్లో పెడతా, ఫ్రిడ్జ్లో పెట్టాక ఐస్ గడ్డ అవుద్ది, వేసి మొహాన్ని కొడతా, అప్పుడేమన్నా అవుద్దా అంటే ముక్కు పగులుతుంది సార్ అన్నాడట. మరి నీళ్లు చల్లినప్పుడు మొహం పగలలేదు కదా, అదే నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ ముక్కగా మార్చి మొహాన్ని కొడితే మొహం పగిలిపోయింది కదా. అందుకే దేవుడిచ్చిన ద్రాక్ష పళ్ళను జ్యూస్ చేసుకుని తాగండి రా బాబు అంటే, అలా వద్దు, ఫెర్మెంటేషన్ చేసి వైన్ చేసి 12 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వైన్ అంటే చెప్పుకుంటున్నారు. బ్రదర్ ఇది 18 సంవత్సరాల వైన్ బ్రదరు. అది తాగాల, అది అవసరమా నీకు? మత్తు కలిగించే వాటిని తాగనక్కర్లే. మీరు ద్రాక్షరసము, యేసుప్రభు వారు ఆ రాత్రి బల్ల ఇచ్చిన తర్వాత పాత్ర, నా శరీరం తిని నా పాత్రలు త్రాగువాడు నాతో పాలివాడై ఉన్నాడని చెప్పాడు. మరి రాత్రి వెళ్ళి అది ఒకవేళ ఆయన వైన్ తాగుంటే రాత్రి పడుకొని నిద్రపోయేవాడు. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చెమటలు పట్టేలా ప్రార్థన చేశాడు. చెమట రక్త బిందువులుగా పడేలాగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. కొండ ఎక్కి వెళ్ళారు, కింద నుండి కొండ భాగానికి వెళ్ళారు. గెత్సెమనే కొండ ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది, చాలా ఎత్తుగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. మరి తాగిన వాళ్ళు అయితే కింద పడిపోయేవాళ్ళు, ఎక్కడానికి వీలు పడేది కాదు. గెత్సెమనే తోట దాకా కూడా వెళ్ళేవారు కాదు. పేతురు దగ్గర పడిపోయేవాడు, యోహాను దగ్గర పడిపోయేవాడు. కానీ కొండ మీదకి వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు, యేసుప్రభు వారు కూడా వెళ్ళారు. రాత్రి కాబట్టి సహజంగా వీళ్ళకి నిద్రమవుతూ కనుక రాత్రి అయింది కాబట్టి నిద్రలో జారుకున్నారు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. సో వైన్ కాదు, ద్రాక్షరసం తీసుకోండి. ప్రభు యొక్క బల్లకు సాదృశ్యంగా, శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తీసుకోండి. ఆ రొట్టె రాత్రి 12 తర్వాత ఉంచకూడదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అది కాకపోతే మరో దగ్గరికి వెళ్ళమరండమ్మా. ఎన్నో చర్చస్ ఉంటాయి ప్రార్థనాపూర్వకంగా. మిస్ అవ్వడం అంటే ఏదో పాపం అయిపోతుంది, అది చాలా ఘోరం, నేరం జరిగిపోతుంది అని మీరు ఫీల్ అవ్వద్దు. మంచి సహవాసం దొరికినప్పుడు తీసుకోమనండి. తీసుకోకపోతే నేరం, అది పరలోకానికి వెళ్ళకుండా నరకానికి, అది కాదు దాని అర్థం. అపోస్తలుడైన పౌలు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు 14 రోజులు మేము ఏమీ తినలేదన్నాడు. తుఫాన్లో చిక్కున్నప్పుడు ఏమీ తినలేదు అంటే ఏంటి అర్థం? ఆయన బల్ల కూడా తీసుకోలేదుగా. 14 రోజులు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, ఏమీ తినలేకపోయారు వాళ్ళు, బల్ల తీసుకోలే. అది ఆయన నేరస్తులతో పాటు వెళ్తున్నాడు ఓడలో. ఆ తర్వాత ఓడ బద్దలైపోయింది. 14 రోజుల తర్వాత రొట్టెను విరిచి తీసుకున్నాడే తప్ప బల్ల తీసుకోలేదు. ఆయనకి రొట్టె, ప్రభు స్తుతించి రొట్టె విరిచి తీసుకోవడం. యేసుప్రభు వారు 5,000 మందికి 5 రొట్టెలు పంచినప్పుడు కూడా రొట్టెలు పైకెత్తి స్తుతించి పంచారు, కానీ ప్రభు బల్ల ఇవ్వలేదు. అక్కడ చేపలు రొట్టెలు ఇచ్చారు. అలాగే ఈయన కూడా రొట్టెల పైకి స్తుతించి తీసుకున్నాడు, బల్ల తీసుకోలేదు, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోలేదు. ఆ ఓడ బద్దలైపోయి వారు ఒక ద్వీపానికి చేరారు. అక్కడ కూడా బల్ల తీసుకోలే, ఎందుకంటే అందరు చుట్టూ ఉన్న నేరస్తులు వారేం ద్వీపవాసులు, వాళ్ళు ఎవరు రక్షణ పొందల. వారికి సువార్త ప్రకటించాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండాల్సి వచ్చింది, అప్పటికి ఆయన తీసుకోలే. మళ్ళీ తిరిగి పరిశుద్ధుల సంఘంలో చేరినప్పుడు, విశ్వాసులందరూ కూడుకున్నప్పుడు, ప్రభు శరీరం అనగా ఆత్మీయులైన బిడ్డలందరూ కూడుకున్నప్పుడు అప్పుడు బల్ల తీసుకున్నాడు. సో గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడంతా బల్ల తీసుకోవాలని చెప్పి ఒక బిస్కెట్ ముక్క, ఒక పక్క కూల్ డ్రింకు తాగొచ్చని ఒక ఆయన చెప్తున్నాడు. చేయకపోతే నరకం వెళ్ళిపోతారు జాగ్రత్త. అంత కలవరపడుతూ, అంత టెన్షన్తో, భయంతో మీరు బతకనక్కర్లా.
ఆర్మీలో మన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళ చుట్టూ పరిశుద్ధులు, సేవకులు సహవాసం లేదు. లేనప్పుడు వాళ్ళు బల తీసుకోవట్లే. మళ్ళా తిరిగి ఏదో ఒక రోజు సంఘానికి వస్తున్నారు. అప్పుడు బల తీసుకుంటున్నారు. ప్రభుని నిత్యము స్తుతిస్తున్నాడు. బల్ల తీసుకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు తీసుకోమన్నాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకోవట్లేదా మనం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావాలని అవాయిడ్ చేయొద్దు. అక్కడ పరిస్థితి బాగాలేదంటే మరి తిరుగుబోతులతో, తాగుబోతులతో బల్ల తీసుకోవద్దన్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 13వ వచనంలో, 1 కొరింథీ 5వ అధ్యాయం 11, 12 ఆ వచనాలు చదువుతుండగా, మీలో సహోదరుడు అనబడిన వాడు తాగుబోతు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విరార్థికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపనకూడదు. భుజించకూడదంటే అదే ప్రభు బల తీసుకోకూడదని అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళతో సంఘాల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మనం బల తీసుకోకుండా ఉండడం బెటర్ అట. మరి ఎవరితో తీసుకోవాలి? పరిశుద్ధులు, ప్రార్థనతో. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నుండి దూరంగా పారిపోము. ప్రభునకు చూడండి, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా. అంటే ఇది వేరే సహవాసాలు. ఇక్కడ పవిత్ర హృదయంతో ప్రార్థన చేస్తారు, అక్కడ అపవిత్ర హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. భక్తిహీనంగా ప్రార్థన చేస్తున్నారు, ఎగురుతున్నారు, కేకలేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, వేలలేస్తున్నారు అపవిత్రంగా. ఇక్కడ పవిత్ర హృదయంతో ప్రభునకు ప్రార్థన చేస్తున్నారు. 2 సంఘాలు కనిపిస్తున్నాయి. భక్తుల సంఘం, అక్కడ భక్తిహీనులు, వాళ్ళు కూడా సంఘమే, వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు కానీ భక్తిహీనంగా. ఇక్కడ భక్తులు ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడము. అట్టి వారితో మనం బలి తీసుకోవచ్చు. ఇప్పుడు 1 నెల అయిపోయింది కాబట్టి భక్తిహీనుల మధ్యలోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. భక్తి గల వారు ఉంటారు, వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు బలి తీసుకుని ఈరోజు రోజు ప్రార్థన చేయమనండి. అనుదినం ప్రార్థనలో ఉండమనండి, దేవుని వాక్యాన్ని ధ్యానించమనండి. ప్రతి వారము తీసుకుంటేనే, లేకపోతే నరకానికి వెళ్తామని ఎక్కడ బైబిల్లో రాయలా. కానీ తీసుకోవడం అనేది మన బాధ్యత. సహవాసం కలిగి ఉండడం మంచిది. అది దేవుడైన ప్రభు బల్ల తీసుకోమని ఆజ్ఞాపించాడు, కానీ ప్రతి వారం తీసుకొని తీరాల్సిందే అలా. కనుక మీరు తీసుకున్నటకు సహవాసం కూడుకున్నప్పుడు ఆత్మీయులైన వారు తప్పనిసరిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అటువంటి సహవాసం లేదు, నెల అయిపోతుంది, ప్రార్థన చేయండి, వెతకండి మరొక సహవాసం దొరికేంత వరకు. లేదా ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నప్పుడు రొట్టెను ద్రాక్షరసం రెడీ చేసుకోండి. సేవకులందరూ ఆన్లైన్లో మనంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రొట్టెను పైకెత్తండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఇది ప్రభు శరీరమని వివేచించండి, తీసుకునండి. ఒకవేళ కొందరు అనొచ్చు, మీరు ఎలా చేస్తారు బల్ల, మీరు చేసిన బల్ల ఎలా అవుతుందని. మరి ఇంకొకళ్ళు చేసిన ఆయన మనిషే కాదా? మనిషేనండి. దూత ఏమన్నా వచ్చేస్తుందా మీ సంఘాల్లో? లేదండి. మనుషులే. దేవదూతలు వచ్చి పిండిని పిసికి చక్కగా రొట్టె తయారు చేస్తున్నాయా? లేదండి. మరి మనుషులేగా చేస్తున్నారు, విశ్వాసులే కదా, అవునా? అలాంటి విశ్వాసమే నువ్వు కూడా. మరి తయారు చేయడం చేసావు, ద్రాక్ష పళ్ళను తీసుకొని రసం జ్యూస్ చేసి పెట్టావు, అప్పుడు అది జ్యూసే, అది రొట్టె. కానీ పైకెత్తి స్తుతిస్తావు, చూసావా, ఇది నా ప్రభు శరీరం అని వివేచిస్తావు కదా. అప్పుడు ప్రభు శరీరంలో నువ్వు కూడా ఒక భాగస్థుడిగా ఉన్నావని, అప్పుడు అది గుర్తించబడుతుంది ప్రభు శరీరంగా, ప్రభు రక్తంగా. పాత్రను కూడా పైకెత్తి, ప్రభు ఇది నిబంధన రక్తముగా నేను భావిస్తున్నాను అన్నప్పుడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.